రేయ్ ఆపండి, ఏంటిది నట్టింట్లో ఇదండి దించండి. అయితే పదండిరా వీధిలో ఎత్తుకొని దింపుదాము. ఏయ్ ఆగురండిరా. ఏం మీనా ఏంటే ఇదంతా నీ ప్లానేనా? వాడికి లేకపోతే నీకు లేదా బుద్ధి? నువ్వు ఏమ్మా పసిపాపవనుకుంటున్నావా? మీనా అంటుంది. మీ కళ్ళకి ఈ మధ్య నేను ఒక్క మనిషినే కనబడుతున్నానా? ఏంటే వెటకారమా? నీకు నీకు చతుర్వారమా అని అంటుంది సైటావతి. శృతి అంటుంది. ఏంటాంటీ మీరు వచ్చేసరికి ముగ్గురు ఎత్తుకొనే కనబడుతున్నారు కదా, మీరేంటి బాలు మీనానే ఒక్కరినే ఎందుకు అంటున్నారు అనడంతోనే సత్యం అంటాడు. చిన్నదానికైనా పెద్ద మాట అడిగావు, మంచి సెటైర్ వేసావమ్మా అంటాడు. అంటే ఆలోచన ఎవరిది? నాదే ఆంటీ అంటుంది శృతి. ఇలాంటి ఏదైనా ఉంటే మీ గదిలో చూసుకోవాలి కదా అమ్మా అంటే శృతి అంటుంది. ఏంటి ఆ బాత్రూమ్ అంత బెడ్రూమ్లోనా? మాకైతే ఆ బాత్రూమ్ కూడా లేదు. మాకు ఆ మాత్రం లేదు మీనా మరియు బాలు అంటారు. రవి అంటాడు ఇంతలో. బాలు అన్నది నిజమే కదా అమ్మా, మా ఆయన నిజమే చెప్తారు అంటుంది మీనా. సత్యం అందుకుంటాడు ఇంతలో. అందుకే వారానికి ఒకరని చెప్పాను కదా. నా వల్ల కావటం లేదు నాన్న, ఆమె బిజినెస్ మ్యాన్, పని చేసి చేసి వస్తే నిద్ర పట్టట్లేదు అంటాడు మనోజ్. హలో బిజినెస్ మ్యాన్, మేము కూడా ఏసీ గదుల్లో కూర్చోవడం లేదు, కిచెన్లో వేడిని భరిస్తూ పనిచేస్తూ ఉన్నాము అనడంతో రోహిణి అంటుంది. ఈ వారం శృతి వంతు కదా, వారంలో వాళ్ళ అమ్మోళ్ళ వెంటికి వెళ్తా అంది కదా అనడంతో మీనా అంటుంది. ఏ మాట వరుస కంటే మాత్రం వెళ్ళాలా? నువ్వు శృతికి గుర్తు చేస్తూ రెచ్చగొడుతున్నావానే మీనా అంటుంది ప్రభ. మేము అలా అనుకుంటే నేను ఎందుకు హాల్లో పడుకుంటాను? రోహిణి అంటుంది. అప్పుడు మమ్మల్ని ఎందుకు ఒక్కరినే టార్గెట్ చేస్తున్నారు? మేము అనలేదు, మీ బిజినెస్ మ్యానే అన్నాడు, మీ ఆయనే ఉలిక్కిపడి అన్నాడు అంటుంది మీనా. నేనేం కారు అటు ఇటు తిప్పడం, దోశ అటు ఇటు వేయడం లేదు, ఆమె బిజినెస్ మ్యాన్ అంటాడు మనోజ్. చూడు, మా ప్రొఫెషన్ని తక్కువ చేయకు అంటాడు రవి. శృతి అంటుంది. మేమేం గుడి ముందు అడుక్కోవడం లేదు అంటుంది. బాలు అంటాడు. శభాష్ డబ్బుడమ్మా, నేనే అందామనుకున్నా. ఆహా, ఆపండిరా ఆపండి. ఒకరికి న్యాయం జరిగితే ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది, కాబట్టి దీనికి పర్మనెంట్ పరిష్కారం ఆలోచించాల్సిందే. ఇప్పుడు అందరూ సంపాదిస్తున్నారు, ఇంటి ఖర్చులకు ఎంతో కొంత ఇవ్వాలి అని అంటాడు సత్యం. మనోజ్ అంటాడు. వాడిప్పుడే కదా అండి బిజినెస్ పెట్టింది, కాస్త టైం ఇవ్వండి అంటుంది ప్రభ. నా దగ్గర అయితే ఇంకేం లేదు నాన్న అంటాడు మనోజ్. రవి, నా దగ్గర కూడా అంత ఇచ్చేంత ఏం మిగలదు నాన్న. శృతి అంటుంది. నన్ను ఎవరూ అడగలేదు ఎప్పుడు. సత్యం అంటాడు. అయితే ప్రతి నెల బాలు మీనా వల్ల ఇల్లు గడుస్తుందా? ఏం మీకు పెన్షన్ రాదా అంటుంది ప్రభావతి. అది సరిపోయేంత వస్తుందా? మేము ఇస్తున్నామని తెలిస్తే రేపటి నుండి అనుకుంటూ ఉంటాం కదా నాన్న, అది ప్రభావతి బాధ. నేను కూరగాయలకు ఇస్తున్నా మామయ్య, నెలకు 2 నుండి 3,000 అవుతుంది. రోహిణి కూడా అప్పుడప్పుడు ఇస్తుంది కదా అండి అనడంతో, అప్పుడప్పుడు కాదు, నేను కోడలని అడగను, కొడుకులే ఇవ్వాలి. ఇన్ని రోజులు ఇంటి లెక్కలు పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకుంటాను. వాడు బాలు మాత్రమే తీసుకొస్తున్నాడు. బాలు ఏమో స్కూటీ ఈఎంఐ కడుతున్నాడు, మీనా చేసి కారు ఈఎంఐ కడుతుంది. అయితే వాళ్ళని మాత్రమే పీడించి అడుగుతున్నావా ఇన్ని రోజులు అని అంటాడు సత్యం. బాలు అంటాడు. బస్సు నీదే నాన్న, కండక్టర్ మాత్రం అమ్మే. మనోజ్ ఇంతలో అంటాడు. ఫ్రీ బస్సే కదరా అని. సత్యం, ఇక చాలు, జరిగిందంతా వదిలేద్దాం, జరగబోయేదేంటో తెలుసుకుందాం. పెద్దవాడైన మనోజ్, నువ్వు ఖర్చులకు ఎంత ఇస్తావురా అంటే మనోజ్ అంటాడు. నా దగ్గర ఏముంది నాన్న, 2,000 ఇస్తా అంటాడు. అరే, నువ్వు గుడి ముందు అడుక్కున్నా నెలకు 20 నుండి 30,000 వస్తాయి కదరా. భగవతికి చుర్రుమంటుంది. ఏంటి మనోజ్, నువ్వు ఇంటికి పెద్దవాడివి, నీకన్నా చిన్న వాళ్ళ ముందు తక్కువ చేయడం నేను చూడలేను. 8,000 చూపిస్తుంది రోహిణి. 8,000 చూసి మనోజ్ 8,000 ఇస్తాను అని అంటాడు మనోజ్. సత్యం అంటాడు. మనోజ్ గారు 8,000 ఇస్తాడంట. ప్రభ అంటుంది. తమరే ఇస్తారు బాలుగారు, మీరెంత ఇస్తారు అంటే, ఆగు, మా ఆవిడ వేలు చూడాలి, మా ఆవిడ ఎన్ని వేలు చూపిస్తే అంత ఇస్తాను అనడంతో మీనా 10,000 చూపిస్తుంది. 10,000 ఇస్తాం అంటాడు బాలు. ఇంతలో శృతి కూడా అంటుంది. నేను కూడా 10,000 ఇస్తాను అని. రవి అంటాడు. నేను 10,000 ఇస్తాను నాన్న అని.
మీనా అంటుంది, నీ సంపాదన నుండి కూరగాయలకు 2000 ఇస్తాను మామయ్య అంటుంది. సత్యం, సరే నాన్న. ప్రభావతి ఏమంటుంది, అదేదో 2 లక్షలు అన్నట్లు చూస్తున్నారు. నాన్న, అమ్మ స్కూల్ పెట్టింది కదా, నెలకు 20,000 అయినా ఇవ్వాలి. అరే, ఇన్ని రోజులు లెక్కలు పట్టించుకోలేదు, కానీ నేనే అక్కడ ఈగలు దోమలు తోలుకుంటున్నాను, నా దగ్గర ఎక్కడున్నాయిరా అంటుంది ప్రభావతి. సరే, అందరి ముందు ఒప్పుకున్నారు కాబట్టి ఇవ్వాల్సిందే, ఎవరు తప్పించుకోవడానికి వీలు లేదు అని అంటాడు సత్యం. అయినా ఇవన్నీ ఏం చేస్తారండి, మీకెందుకు అని అంటుంది ప్రభావతి. నేను ఎవరికి ఏమీ చెప్పను, టైం వచ్చినప్పుడు చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను అని అనుకుంటూ వెళ్తాడు సత్యం. ముగ్గురు అన్నదమ్ములు కలిసి టెర్రస్ పైన మాట్లాడుకుంటూ ఉంటారు. మనోజ్ ఆగబట్టలేక లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. 8+5 13, 13 × 12 1,56,000. వామ్మో, ఇవన్నీ డబ్బులు ఏం చేసుకుంటాడురా నాన్న అని అనడంతో, నాన్న ఏది చేసినా మన మంచికే కదా అన్నయ్య అంటాడు రవి. ఇంతలో మనోజ్ అంటాడు, అయినా ఇన్ని డబ్బులుతో నాన్న ఈ ఇల్లు బిల్డర్కి ఇచ్చి మనకు మనిషికి ఒక ఫ్లాట్ కొనిస్తాడేమో, నాన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోతారేమో అనడంతో, అరే అది నోరా ఇంకేమన్నారా, ఏం మాట్లాడుతున్నావు, నా కంఠంలో ఊపిరిన్నంతసేపు నాన్న వాళ్ళు బయటికి పోయే సమస్య లేదు, ఇలా మాట్లాడతావారా అని ఎక్కడ ఏముందో అని చూసి ఒక టైర్తో మనోజ్ను కొడుతూ ఉంటాడు. ఈ కొట్టడాన్ని రవి ఆగబట్టలేక మా తలపానం తోకొస్తుంది. ఇలానే ఉంటుండగా మళ్ళీ ఇంకొక మాట అంటాడు, అయినా రవి నీ భార్య ఏంటిరా 10,000 ఇస్తానంది అంటే, అదే అడ్జస్ట్ చేస్తుందిలే అన్నయ్య ఎలా అయినా శృతి అని అనడంతో, నీ భార్య నా భార్య చాలా శ్రీమంతులు, మరి ఈ బాలుగాడి భార్య పూలు అమ్ముకునే వ్యాపారం, పూలగంప అమ్మి కడుతుందారా, ఎలా కడుతుంది అనడంతో బాలుకి ఇంకా కోపం వస్తుంది. మళ్ళీ 4 తగిలించేస్తాడు. అలా కొట్టుకుంటున్న అన్నదమ్ములను విడదీయలేక రవికి తలపానం తోకొస్తుంది. ఇంతలో ఇలా గొడవ జరుగుతున్న సీన్ కట్ చేస్తే కింద తోడికోడళ్ళు ముగ్గురు ఒక్క దగ్గర కుమ్మక్కైపోతారు. మీనా స్టవ్ దగ్గర ఉన్నప్పుడు శృతి వచ్చి, నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు మీనా అని అంటుంది. ఒకటేంటి 2 అయినా ఇస్తాను అంటుంది. ఏంటి మీనా, నువ్వు ఇన్ని రోజులు మీరే ఇల్లు గడుపుతున్నారని సంగతి అసలు మాకు తెలియదు తెలుసా అనడంతో, ఏదైతే నేను శృతి అంతా మన కోసమే కదా అంటుంది మీనా. నీకు చాలా మంచి క్యారెక్టర్ మీనా అని అంటుంది శృతి. ఇంతలో రోహిణి వస్తుంది. ఏంటి నీ పూలు అమ్మితే నీకు అంత లాభం వస్తుందా, లక్షలో లాభం వస్తుందా, నువ్వు అడగకముందే 2,000 ఇస్తున్నానన్నావు అనడంతో మీనాకు చుర్రుమంటుంది. ఏమైతుంది, ఏదంతేంది, ఇస్తుంది కదా టైంకు, ఇన్ని రోజులు మీనా బాలుయే కదా ఇల్లు గడిచింది, మనమే కదా కూర్చొని తిన్నామని అంటుంది శృతి. ఇంతలో రోహిణికి కోపం వస్తుంది, వీళ్ళిద్దరూ ఒకటై నన్ను వేరు చేస్తున్నారని. అదేం లేదు రోహిణి, అలా ఎందుకు అనుకుంటున్నావు, ఇన్ని రోజులు మీనా బాలు వాళ్ళు ఇచ్చారు, ఇప్పుడు నేను కూడా ఇస్తా అంటున్నాను కదా 10,000, నాకన్నా నువ్వు తక్కువనే ఇస్తున్నావు కదా 5,000 అని అనడంతో రోహిణికి కళ్ళు ఒకసారి బయర్లు గమ్ముతాయి. అయినా మీనా అంటుంది, గుడ్డు పెట్టే కోడికి లేని నొప్పి ఆమ్లెట్ వేసుకునే వాళ్ళకి ఎందుకు అని ఒకసారి మా బాలు ఎవరికో చెప్పంగా విన్నాను అని సెటైర్లు వేస్తుంది రోహిణికి. ఆహా, చాలా మంచి పని చేశావు మీనా అని శృతి మీనా ఇద్దరు హైఫై చెప్పుకుంటారు. ఇంతలో చుర్రుమని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి వెళ్ళి రోహిణి. ఇది ఇలా ఉంటుండగా బాలు పైనుంచి టెర్రస్ పైనుంచి కిందికి దిగి, నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ మీనా, ఒక్క చుక్క తాగడంతో తలనొప్పి వెళ్ళిపోవాలి అని చెప్తాడు. గొడవ పెట్టుకొని వచ్చావా అని అంటుంది మీనా. అవును, వాడు మా గురించి నీ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడాడు, నాన్న గురించి కూడా చాలా తక్కువ చేసి మాట్లాడాడు, కోపం వచ్చింది, 4 తగిలించేశాను అని చెప్తాడు బాలు. ఎందుకండి ప్రతిదానికి తొందరపడతారు అని మందలిస్తుంది మీనా బాలుని. లేకపోతే ఏంటి మీనా, వాడు ఎటుపడితే మాట్లాడుతున్నాడు, అయినా మనకు 10,000 వెళ్తాయా అండి అంటే, ఇలా ఎందుకు వెళ్ళావు, నువ్వు నేను ఇద్దరం కలిసి సంపాదిస్తున్నాం కదా, మనమే ఇద్దాం అని అంటాడు బాలు. ఇంతలో మీనా అంటుంది, మీరు అలా ఎప్పుడు వారి మీదకి వెళ్ళకండి, ఎందుకు గొడవ మళ్ళీ మీపైకే వస్తుంది అని సంధాయించుకుంటూ చెప్తుంది బాలుతో. సర్లే, నాకైతే కాఫీ ఇవ్వు అని చెప్పి కాఫీ తీసుకుంటాడు బాలు. ఇంతలో సీన్ కట్ చేస్తే తెల్లవారి ప్రభావతి కూర్చున్నదాన్ని కాఫీ తీసుకొని వస్తాడు. కాఫీ కావాలా అమ్మావతి అనడంతో, ఇవ్వు అనడంతో, నీకెందుకు పెట్టుకోపో అని అంటాడు. ఇంతలో మీనా వస్తుంది. నీకు కావాలా కాఫీ మీనా అని బాలు అడగడంతో, వద్దండి నేను కావాలనుకుంటే పెట్టుకుంటాను అంటే ప్రభావతి అంటుంది, ఇస్తాడు కదా అసిస్టెంట్ ఇస్తున్నాడు కదా తీసుకో, ఎండ తాకకుండా గొడుగు పట్టురా, కాళ్ళను వస్తే చంకలేసుకొని తిరుగురా అని బాలుకు సెటైర్లు వేస్తుంది ప్రభావతి.
నా పెళ్ళం నా ఇష్టం అంటాడు బాలు. ఇంతలో శృతికి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ చేయడంతో అమ్మ చెప్పు అంటే నన్ను మమ్మల్ని మర్చిపోయావు కదా శృతి అనడంతో నువ్వు కట్ చేయమ్మా నేను చేస్తాను అని అంటుంది శృతి. ఇంతలో దీపావళి పండుగకు రావాలి అని ఇన్విటేషన్ ఇవ్వడానికి ఇన్వైట్ చేస్తుంది శృతి వాళ్ళ అమ్మ. సరే అమ్మ అని కట్ చేస్తుంది శృతి. రవి అంటాడు నాకు చెప్పలేదు కదా అనడంతో బాలు అంటాడు మా అత్తయ్య వాళ్ళు నాకు ఫోన్ చేసి మీనాని తీసుకొని రమ్మని చెప్తారా అని అంటాడు బాలు. ఏం పెడతారులే చొక్కా తొలిసి పంపించారు కదా అని అనడంతో శృతి మీనా అంటుంది మరి అదే మేము పుట్టినప్పటి నుంచి మమ్మల్ని సాదేది మీరే కదా, పూల కొట్టు గుడి ముందు అడుక్క తింటున్నాం మేము, మాకు ఈ గుడి ముందు పూల కొట్టు పెట్టించావు అని సెటైర్లు వేస్తుంది. ఇంతలో సత్యం వస్తాడు. ఏంటిరా ఏం జరుగుతుంది అంటే అమ్మావతికి మంచి చురక పెట్టింది నాన్న అనడంతో ఆహా ఎంత మంచి పని చేసావమ్మా, ఇలాంటి చురకలు వేస్తూ ఉంటేనే అప్పుడప్పుడు ప్రభావతికి బుద్ధి వస్తుంది అని చెప్తాడు సత్యం. ఇంతలో సీన్ కట్ చేస్తే అప్కమింగ్లో దివాళీ సందర్భంగా హారతి ఇస్తూ అందరికీ ఇస్తుంది ప్రభావతి. హారతి తీసుకుంటున్న అందరూ దివాళీ సంబరం జరుపుకుంటారు. ఇంతలో విద్యా దగ్గరికి రోహిణి వస్తుంది. ఎందుకంటే దినేష్ మళ్ళీ ఫోన్ చేసి 1 lakh కావాలని అడుగుతాడు. ఇంతలో దినేష్కి ఫోన్ చేయడంతో కోప్పడుతుంది. అరే నీకు ఎంత బుద్ధి రాదారా, ఎన్నిసార్లు కొట్టించినా నీకు బుద్ధి రాదు, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావంటే నాకు వెంటనే 1,00,000 కావాలని చెప్తాడు దినేష్. సీన్ కట్ చేస్తే ఎర్రచీర కట్టుకున్న అమ్మాయిని తీసుకొని రమ్మంటే పొరపాటున మీనాని తీసుకెళ్ళి కిడ్నాప్ చేస్తారు. ఫ్రెండ్స్ వెళ్తూ వెళ్తూ ఒక లైక్ వేయచ్చు కదా ఫ్రెండ్స్, ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి చేయకపోతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ప్లీజ్.